దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము యెషయా చిగురు అనుట. 25వ ప్రవచనం అండి. యెషయా గ్రంథం 11 అధ్యాయం 1-2 వచనములలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. నెరవేర్పుగా మత్తయి సువార్త 1 అధ్యాయం 6వ వచనం ప్రకారం యెషయా రాజైన దావీదును కనెను. దావీదు సొలొమోను అనే అనేక తరాల పిదప క్రీస్తు జన్మము కలిగిందండి. దావీదు చిగురు అనుట 26వ ప్రవచనముగా ఇర్మియా గ్రంథము 23 అధ్యాయం 5వ వచనం ప్రకారం, రాబో దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజ్య పరిపాలన చేయను, అనుసరించి జరిగించును. నెరవేర్పుగా అపోస్తుల కార్యములు 13 అధ్యాయం 22-23 వచనములలో, మరియు నేను ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఆయన సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అపోస్తుల కార్యములు అంత్యొకలో ఉపదేశించిందండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16వ వచనం ప్రకారం, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగు చుక్కనై ఉన్నాను. శిశువుల విషయమైన అంగలార్పండి. 27వ వచనం ప్రకారం 27వ ప్రవచనం ప్రకారం, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 15వ వచనం ప్రకారం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున వానిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. నెరవేర్పుగా మత్తయి సువార్త 2 అధ్యాయం 17-18 వచనములలో, అజ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని బెత్లెహేంలోని తన సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువగా వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు ఓదార్పు పొందనలకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరిందండి. క్రీస్తు ప్రత్యక్షత శాశ్వత కాలం నుండి 28వ ప్రవచనం అండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, బెత్లెహేము ఎఫ్రతా, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. నెరవేర్పుగా యోహాను సువార్త 1 అధ్యాయం 1వ వచనం ప్రకారము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది యందు అనగా పురాతన కాలం నుండి దేవుని యొద్దనున్న క్రీస్తు ప్రభువు, ఆ వాక్యము దేవుడై ఉన్నారు. యోహాను సువార్త 1 అధ్యాయం 4వ వచనం ప్రకారము, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, నేనే జీవము మార్గము అని యేసు చెప్పారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం ప్రకారం, నేను అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యూదులతోటి క్రీస్తు పలికిన మాట అండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-18 వచనములలో, ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నారండి. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో అది ఆది సంభూతుడాయెను. ఆమేన్.